Mr. and Mrs. Murali from Vizag 7. That's right. Room number? Room number 37. ఆ పక్క రూమ్ లో ఎవరున్నారు, ఎదురు రూమ్ లో ఎవరున్నారు? Mr. Ramarao from Tenali, Mr. Prasad Babu from Vizag. ప్రసాద్ బాబు. రా ప్రసాద్. ఓ అంకుల్ మీరా? హనీమూన్ ఎండ్స్ ఇన్ ట్రాజెడీ ఫర్ ద న్యూ లివెట్స్. ఎవరు అనుకున్నావు? ఎవరో హోటల్లో ఉన్నారు రమ్మంటేను ఎవరో అనుకున్నాను అంకుల్. కూర్చో. అవును, నువ్వు మా అబ్బాయి కలిసి సింగపూర్ వెళదాం అనుకున్నట్టు. టీనేజ్ గర్ల్ రేప్డ్ అండ్ మర్డర్డ్. రేపిస్ట్ ఎట్ లార్జ్. ఐఎమ్ సారీ, మరి నువ్వు ఒక్కడే వెళ్ళిపోయావే? అబ్బే లేదంకుల్, నేను సింగపూర్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళిపోయావు అనుకుని మా వాడిని ఊటీ పంపించాను. హోటల్ బృందావనంలో దిగాడు. అవును, నువ్వు వాడికి ఊటీలో కనిపించావటగా, అదే హోటల్లో కనిపించావట? లేదంకుల్, నేను అసలు ఊటీ వెళ్ళలేదు. స్టాప్ ఇట్. నువ్వు ఊటీ వెళ్ళడం నాకు తెలుసు, అక్కడ ఏం చేశావో నాకు తెలుసు. అయితే తండ్రికి తెలియకుండా కొడుకుని, కొడుకు తెలియకుండా తండ్రిని ఇన్ఫర్మేషన్ లాగడమే పాలసీగా పెట్టుకున్నావు అన్నమాట. అవునరా, అది నా డ్యూటీ. మరి స్నేహితులను ఎందుకు చెప్పుకుంటావు? డ్యూటీలో స్నేహితుడు లేడు, బంధువు లేడు. ముందు వృత్తి, ఆ తర్వాతే నా వాళ్ళు. చూడు భానోజీ, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ విషయం ప్రభుత్వానికి నేను తెలియపరచక ముందే నా కొడుకే ఈ పని చేశాడని అతను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించు. లేదా నీ కొడుకునే వెళ్ళి నేనే ఈ పని చేశానని పోలీసులకు సరెండర్ కమ్మను. అప్పుడు శిక్ష తగ్గుతుంది, నీ నిజాయితీ రుజువు అవుతుంది. ఈ రోజుకి ఆధ్యాత్మిక చింతన చాలు. నేడు పండు, రేపు రండి. నువ్వు కొండలరావు గారు అమ్మాయి కదా? ఏమమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ పెళ్ళా? నాకేం కర్మ, ఆయన బ్రతికే ఉన్నారుగా. ఏమన్నారా? అవును స్వామి, ఆయన బ్రతికే ఉన్నారు. అదేమిటమ్మా, ఆయన చనిపోయినట్టు ప్రభుత్వం వారు పత్రికలో కూడా ప్రకటించారు. లేదండి, అదంతా అబద్ధం. ఆయన బ్రతికే ఉన్నారు. పోలీసులు దొరకకుండా తిరుగుతున్నారు. నిన్న కూడా ఇంటికి వచ్చారు. ఏమిటో, ఆయన పోయిన తర్వాత నీకు మతి భ్రమించి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియనట్టుంది. నాకేం మతిపోలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆయన బ్రతికే ఉన్నారు. ఇవాళ మా పెళ్లి రోజు. సాయంత్రం ఇంటికి రమ్మన్నాను, వస్తారు. కావాలంటే మా ఇంటికి వచ్చి చూసుకోండి. విజయ, విజయ, నువ్వు చెప్పింది నిజం. ఆయన ఉన్నారు, వచ్చారు. నేను చూస్తేనే తెలుస్తుంది వచ్చారని. కానీ నువ్వు చేసింది ఏమిటి? ఏం చేశాను? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి. ఆయన పేరు అర్చన చేయించి వస్తున్నాను. నేను ఇలా గుళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఆయన చచ్చిపోయింది అబద్ధం అనుకుంటారు. అబద్ధమే అనుకోని ఏ ఆయన బ్రతుకున్నారని తెలిస్తే బ్రతికనిస్తారా? ప్రభుత్వం వదులుతుందా? ఆయన ఆచకు తెలుసుకుని ఉరి తీస్తే? విజయ, ఇన్నాళ్ళు ఆయన బ్రతుకున్నా ఆయన లేనట్టే. నిదర్శనం, నువ్వు పోగొట్టుకున్న ఆ పసుపు కుంకుమలు. ఏ పసుపు కుంకుమలు మళ్ళీ దొరికాయని పెట్టుకున్నావో అవే ఈ రోజున మళ్ళీ ఆయన నీకు లేకుండా చేస్తాయి. విజయ, తీసేయి. వెళ్ళి ఆ పసుపు కుంకుమలు తీసేయి. ఇన్నాళ్ళు ఎలా తీసేశావు? అప్పుడు నాకు తెలీదుగా. చూడు, ఈ పసుపు కుంకుమలు పెట్టుకొని అసలు పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావో లేదా ఇది తుడిచేసి
అసలు పసుపు కుంకుమని కాపాడుకుంటావో ఆలోచించుకో. నీకు ఆయన కావాలా, ఈ అలంకరణ కావాలా? విజయ, ఈరోజు శుక్రవారం, పైగా మా పెళ్లి రోజు. ఆయన వస్తానన్నారు, రేపు తీసేస్తానే. ఏమిటి, చక్రధర్ బతికున్నాడా? సందేహం లేదు. అయితే ప్రమాదం ఇంకా మనల్ని దాటిపోలేదన్నమాట. అదే, ఇప్పుడేం చేయాలి? చేస్తాం, పగడబందీగానే చేస్తాం. భార్యని కలుసుకోవడానికి ఇంటికి వస్తాడన్నావుగా? అవును. బహుశా అదే వాళ్ళ ఆఖరి కలయిక. స్పీకింగ్. మీరెవరు? నేనెవరినో మీకు అనవసరం. మీరు స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన మిస్టర్ గోపీనాథ్ ఆ బొబ్బిలిపులతో చేతులు కలిపాడు. బొబ్బిలిపులు ఎవరో గోపీనాథ్ తెలుసు, ఆయన ప్రభుత్వానికి తెలియ చెప్పలేదు. ఆ బొబ్బిలిపులు ఎవరో మీకు తెలుసా? తెలుసు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ చనిపోయాడు అనుకుంటున్నా మేజర్ చక్రధర్రే ఆ బొబ్బిలిపులు. బొబ్బిలిపులు ఉంటున్న స్థావరం ఆ గోపీనాథ్కు తెలుసు. అయినా ఆ సంగతి మీకు తెలియపరచలేదంటే అతని గురించి మీరు కొంచెం ఆలోచించండి. వెల్కమ్ మిస్టర్ గోపీనాథ్. ఆ బొబ్బిలిపుల విషయంలో మీరు... నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. Stop it! ఏమిటి మీరు చేస్తున్న ప్రయత్నాలు? ఆ బొబ్బిలిపులే చనిపోయిన చక్రధర్, అవునా? ఏ కంగారు పడుతున్నావే? యు సీ మిస్టర్ గోపీనాథ్, 24 గంటల్లో ఆ చక్రధర్ను ప్రభుత్వానికి నువ్వే అప్పగించాలి, లేదా నువ్వే సరెండర్ అయిపోవాలి. ఎస్ సార్, ఐ విల్ డూ మై డ్యూటీ. చక్రధర్, చక్రధర్, సరెండర్, సరెండర్ యువర్ సెల్ఫ్ చక్రధర్. చక్రధర్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. సరెండర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎక్కడ? ఎవరైతే నీకెందుకు మీ ఆయన ఎక్కడో చెప్పు. చెప్పు, చెప్పు, ఎక్కడ చెప్పు. నాకు తెలీదు. వచ్చాడు, మేము ఉన్నామని చెప్పావో ఆడిని నిన్ను పొడిచేస్తాం. మీ ఆయన ఎక్కడ? ఎక్కడ? తెలీదు, రాలేదు. వస్తాడా? చూడు, మేము ఇక్కడే ఉంటాం. మేము ఉన్నామని చెప్పావు. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.